Hello, my dear aspirants. This is Dr. Sudhir, and today I'm going to give explanation to paper number 49 of Stenographers English Language section. And the first bit starts from 101, and we have error location. First bit manaki 101 to start ayindi, adi kuda error location to start ayindamata. I'm going to read the sentence first. First in sentence chadutanu. Later I'm going to give explanation. Now, education helps us understand and tolerate differences. Now, I identified that there is an error in part 1. Part 1 లో తప్పు ఉంది. పార్ట్ 1 లో తప్పు ఉంది కాబట్టి నేను మిగతా పార్ట్ చదవట్లేదు. ఇక్కడ ఉన్న తప్పు ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్. టు అనే ప్రిపోజిషన్ మిస్ అయిందన్నమాట ఇక్కడ. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1 లో తప్పు వచ్చిందన్నమాట. నెక్స్ట్ 102. He refused అనేది V2 అండి, వెర్బ్ 2. సో ఫస్ట్ సెంటెన్స్ మొదట్లో కనుక వెర్బ్ 2 V2 కనుక వస్తే ఇట్ ఈస్ బెటర్ దట్ ఆల్ ద రిమైనింగ్ వెర్బ్స్ మస్ట్ బి ఇన్ V2. రిమైనింగ్ వెర్బ్స్ కూడా V2 లో ఉంటే ఇప్పుడు కూడా మంచిది మాట. సో హీ రిఫ్యూజ్ టు డిస్క్లోజ్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ వేర్ హీ విల్ లివ్. ఇక్కడ తప్పు వచ్చిందండి. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 2. పార్ట్ 2 లో తప్పు వచ్చింది మాట. నా పార్ట్ 2 లో ఉన్న తప్పు ఏంటంటే ఇక్కడేమో V2 ఉంది, ఇక్కడేమో ఫ్యూచర్ ప్రెజెంట్ ఉందన్నమాట. సో ఫ్యూచర్ ప్రెజెంట్ కాదు, వీళ్ళకి ఫ్యూచర్ పాస్ట్ ఏంటండి, ఇట్ ఈస్ వుడ్. హీ వుడ్ రావాలి, ఇక్కడ విల్ రాకూడదు, వుడ్ రావాలి. ఇక్కడ V2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫ్యూచర్ పాస్ట్ ఉంటే బెటర్ అన్నమాట. So the right answer is he refused to disclose to his friends and whether he would leave అని చెప్పానమాట. Next 103. Despite of, I identified that there is a mistake in 1. 1 లో తప్పు ఉంది. 1 లో ఉన్న తప్పు ఏంటంటే డిస్పైట్ ఒకటి, ఓకే, అనదర్ ఒకటి, ఇవి డిస్పైట్ గుర్తుపెట్టుకోండి. డిస్పైట్ తర్వాత ఎప్పుడు కూడా సబ్జెక్ట్ రావాలి. అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే డిస్పైట్ ప్లస్ సబ్జెక్ట్. డిస్పైట్ తర్వాత ఎప్పుడు సబ్జెక్ట్ రావాలన్నమాట. సో డిస్పైట్ విల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై సబ్జెక్ట్స్. డిస్పైట్ తర్వాత ఎప్పుడు కూడా సబ్జెక్ట్ రావాలి, కానీ ఇక్కడ డిస్పైట్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వచ్చిందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ దేర్ ఈజ్ అన్ ఎర్రర్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1 లో తప్పు జరిగింది. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 1. ఎర్రరు పార్ట్ 1 లో ఉందన్నమాట. సో రూల్ ఏంటండి, డిస్పైట్ తర్వాత ఏం రావాలి, డైరెక్ట్ గా సబ్జెక్ట్ రావాలి, మధ్యలో ప్రిపోజిషన్ రాకూడదు అన్నమాట. నెక్స్ట్ 104. ద గవర్నమెంట్ warned the shopkeepers that if they persist, ఇక్కడ చూడండి warned V2 వచ్చింది, ఇక్కడ persist V1 వచ్చిందన్నమాట. సో దిస్ వన్ హ్యాస్ టు మూవ్ హియర్. V2 ని V1 హ్యాస్ టు బి, సో ఇట్లా రాద్దాం మనం, V1 హ్యాస్ టు బి మూవ్ టు V2. ఇక్కడేమో V2 వచ్చింది కదా, వార్న్డ్ V2, కానీ ఇక్కడ పర్సిస్టెడ్ V1 వచ్చింది. సో మనం V1 ఏం చేయాలి, V2 లోకి మార్చాలి. పర్సిస్ట్ కి V2 ఏంటి, పర్సిస్టెడ్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఇఫ్ దే పర్సిస్టెడ్ అని చెప్పి రావాలన్నమాట. ద ఎర్రర్ ఈస్ ఇన్ సెకండ్ పార్ట్. దట్ ఇఫ్ దే వుడ్ పర్సిస్టెడ్, okay, that if they persisted is the right one. Next one 105. The famous poet and the scholar Dr. Sharma, Dr. Suman. Okay, so Dr. Suman is a one person, ఒకే ఒక పర్సన్. అతను he is a famous poet, తర్వాత పొయిటే కాకుండా స్కాలర్ అన్నమాట. సో హీ ఈజ్ ఎ పొయెట్ అండ్ ఆల్సో స్కాలర్. ఎవరండి, ఎంతమంది ఉన్నారు అక్కడ, ఒకే ఒక అతను ఉన్నాడండి. హీ వాజ్ ఎ డాక్టర్ సుమన్. డాక్టర్ సుమన్ అనే అతను కవి, పొయెటే కాకుండా ఒక గొప్ప స్కాలర్ అన్నమాట, గొప్ప విద్యావేత్త. సో విద్యావేత్త సుమనే, పొయెట్ కూడా సుమనే. అతనిలో ఉన్న ఈ 2 లక్షణాలు అన్నమాట. వీఆర్ టాకింగ్ అబౌట్ ద 2 క్వాలిటీస్ ఇన్ సుమన్. కాబట్టి అక్కడ సింగులర్, ఇక్కడ చూడండి డాక్టర్ సుమన్ హ్యాజ్ అని వచ్చిందన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్టే. తప్పు ఎక్కడ ఉందంటే పార్ట్ 1 లో తప్పు ఉందండి.
The error is in part 1. Since we are talking about one person, ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి we have to use only one article. ఆర్టికల్ ఒకే ఒక్కసారి రావాలన్నమాట. ఇక్కడ ది ఫేమస్ పోయెట్ అండ్ ది రాకూడదండి. ఇక్కడ ది ఫేమస్ పోయెట్ అండ్ స్కాలర్ డాక్టర్ సుమన్ అని చెప్పి అనాలన్నమాట. ఆర్టికల్ కనుక 2 సార్లు వస్తే ప్లూరల్ అండి, ఆర్టికల్ ఒక్కసారి కనుక వస్తే సింగులర్ అండి. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్సన్, ఒకే ఒక వ్యక్తిలో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్టికల్ ఒక్కసారే రావాలి. అదే ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆర్టికల్ 2 సార్లు రావాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ద వైట్ అండ్ బ్లాక్ డాగ్ ఈజ్ మిస్సింగ్ అంటాం. అక్కడ నేను ఒకే ఒకసారి వాడా, ది వైట్ అండ్ బ్లాక్ డాగ్ అన్నా. ఓకే, సో అది సగమేమో వైట్ గాను సగం బ్లాక్ గా ఉన్న ఒకే ఒక డాగ్ గురించి ఐఎమ్ టాకింగ్. సో సిన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ డాగ్, ఐ యూజ్డ్ ఓన్లీ సింగులర్ వెర్బ్ను వాడాను. దాన్నే ప్లూరల్గా వాడాలనుకోండి, 2గా చెప్పాలంటే ఆర్టికల్ 2 సార్లు రావాలి. ది వైట్ డాగ్ అండ్ ద బ్లాక్ డాగ్ ఆర్ మిస్సింగ్ అని చెప్పి అంటమాట. ఆర్టికల్ 2 సార్లు వస్తే వెర్బ్ ప్లూరల్ రావాలి, ఆర్టికల్ ఒక్కసారి వస్తే వెర్బ్ సింగులర్ రావాలి. ఇక్కడ హ్యాజ్ అనే సింగులర్ వెర్బ్ వచ్చింది. సింగులర్ వెర్బ్ వచ్చిందంటే ఇక్కడ ఆర్టికల్ 2 సార్లు రాకూడదు, ఒక్కసారే రావాలి. అందుకని సెకండ్ దానిలో నేను ఆర్టికల్ తీసేసామాట. ది ఫేమస్ పోయెట్ and scholar Dr. Suman has been ailing. Next, 106. All the animals, including the zebras and the stages in the zoo, are sent to more colder places in the summer. Cool positive degree andi, compared to కూలర్, అంతే కదా, ఈఆర్ యాడ్ అవుతుంది. అండ్ సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ అవుతుంది. కూల్, ఈఆర్, ఈఎస్టీ. కూల్, కూలర్, కూలెస్ట్. కానీ ఇక్కడ ఏమన్నాడండి, మోర్ కోల్డర్ అన్నాడు అన్నమాట. ఇక్కడ ఎర్రర్ ఎక్కడొచ్చిందంటే పార్ట్ 4లో తప్పు వచ్చిందన్నమాట. నౌ ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 4 కాదు, పార్ట్ 3. పార్ట్ 3లో తప్పు వచ్చిందన్నమాట. హియర్ వీ హ్యావ్ ఎర్రర్ ఇన్ పార్ట్ 3. పార్ట్ 3లో తప్పు ఉంది, ఇక్కడ తప్పు వచ్చిందన్నమాట. మోర్ కోల్డర్ ప్లేసెస్ కాదు, కూలర్ ప్లేస్ అంటే సరిపోద్ది అన్నమాట. సో ద యానిమల్స్ ఆర్ ఇంక్లూడింగ్ ద జీబ్రాస్ అండ్ ద స్టాజెస్ ఇన్ ద జూ ఆర్ సెంట్ టు కూలర్ ప్లేసెస్ ఇన్ ద సమ్మర్ అంటే సరిపోతుంది. సో కూల్, కూలర్, కూలెస్ట్, అంతేగాని మోర్ కూలర్, మోస్ట్ కూలెస్ట్ కాదు. సో రాంగ్ యూజ్ ఆఫ్ ఎడ్జెక్టివ్ని తప్పుగా వాడాడు పార్ట్ 3లో. సో ద ఆన్సర్ ఈస్ పార్ట్ 3. 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 107. All the patients have been admitted and received careful attention. The error is in part 2. Part 2లో తప్పుందండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ బదులు సింపుల్ పాస్ట్ వాడటం బెటర్. ఆల్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ అండ్ రిసీవ్డ్ కేర్ఫుల్ అటెన్షన్ అంటే సరిపోతుంది అన్నమాట. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడటంలో తప్పు వచ్చిందన్నమాట. సింపుల్ పాస్ట్ వాడితే సరిపోద్ది అక్కడ. Next one, I cannot understand why does he. The error is in part 2. Why he does ante saripotundi. So I cannot understand why he does not do the work as instructed. That is the right answer. The error is in part 2. Part 2లో ఉందన్నమాట. ఈ మోడల్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్లో ఫుల్ స్టాప్ వచ్చింది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత వెర్బ్ రావాలి, డాష్ డాష్ డాష్, లాస్ట్ ఫుల్ స్టాప్ రావాలి. అదే ఫస్ట్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ కనుక వస్తే లాస్ట్లో క్వశ్చన్ మార్క్ రావాలి. ఇక్కడ అంతా కూడా ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ రావాలి. ఈ స్ట్రక్చర్ ఇచ్చాడు కానీ ఇది కాదు, ఇది రావాలన్నమాట. అందుకని వై హీ డస్ not do the work as instructed. That's the right answer. Next,
109. Okay, there are several different attitudes and that may be adopted for the spectacle of the intolerable suffering. The answer is number 4. There is no error. Next, 110. Both of them helped one another. The error is in part 2. What is the difference between one another and each other? Each other ki one other ki difference enti? ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్ వాడాలి, ఇద్దరే అయితే ఈచ్ అదర్ వాడాలి. ఇక్కడ సెంటెన్స్ మొదట్లో బోత్ అనే పదం వాడాడు. బోత్ అంటే ఎంతమంది అండి? ఇద్దరండి. ఇద్దరు అప్పుడు ఏమొస్తుందండి? వన్ అనదర్ రావదు, ఏమొస్తుంది? ఈచ్ అదర్ వస్తుంది అనమాట. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ 2. పార్ట్ 2లో తప్పు ఉందన్నమాట. నెక్స్ట్ 10111 Now we have fillers, fill cheyalsin blank fillers andi. First one, and dash man is sure to be successful. Who is a person to be very very successful? Evaru baga success avutaru? Okay, ikkada మీకు అన్ని వర్డ్స్ ఒకేలాగా ఉన్నాయి, స్పెల్లింగ్ లో చిన్న తేడా ఇచ్చాడు అనమాట. సో ద రైట్ వన్ ఈస్ థర్డ్ వన్, INDUSTRIOUS, ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే పర్సన్ హూ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే అతన్ని ఇండస్ట్రియస్ అంటమాట. సో ద ఆన్సర్ ఈస్ నెంబర్ 3. నెక్స్ట్ 112. ఓకే, స్టూడెంట్స్ విల్ గో ఆన్ యాన్ డాష్ excursion, EXCURSION. Fourth one is the right one. Next, you cannot leave without permission. Spelling PERMISSION. Fourth one is the right answer. Next, it is difficult to cross the barriers, BARRIER, barrier. Again, fourth one is the right answer. 15. Ravi was dashed from the school, expelled, EXPELLED. Fourth one is the right answer. Next, we have, so blank fillers అయిపోయిందండి. Now we have same meaning, synonyms అండి. First, interpolate. Interpolate కి similar word is insert. Next, clundron. Clundron అంటే clundron means a vessel where you cook. అంటే మనం వంట వండుకునే పాత్ర అని చెప్పనొచ్చమాట. సో clundron, pot for boiling. ఇది pot for boiling. Second one is the right answer. Next one, insolvent. Insolvent అంటే అర్థం ఏంటంటే అప్పులు తీసుకుని వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొడతాం చూసారా, ఇవ్వలేకపోవటం ఆర్ ఇవ్వటానికి ఇష్టం లేకపోవటం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. అంటే వేరే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ అతనికి తిరిగి ఇవ్వని అతని వ్యక్తిని ఇన్సాల్వెంట్ అంటారు. మనకి ఐపీ అనే వర్డ్ ఉంది. ఐ ఎబ్రివేషన్ ఏంటంటే ఐ మీన్స్ ఇన్సాల్వెంట్, పి మీన్స్ పిటిషన్ అన్నమాట. ఇన్సాల్వెంట్ పిటిషన్ అంటన్నమాట. సో ఇన్సాల్వెంట్ కి కరెక్ట్ సినోనిమ్ ఏంటంటే బ్యాంకరప్ట్. ఓకే, బ్యాంకరప్ట్, ఇన్సాల్వెంట్. 119 officious. Okay, officious means most official, డామినేటింగ్ సంబడి ఎల్స్. తనకున్న అధికారంతో వేరే వ్యక్తిని డామినేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అఫిషియస్ అని చెప్పి అంటాం. ద రైట్ వర్డ్ ఈస్ పుషింగ్. నెక్స్ట్ వన్ 20. వెరాసిటీ. ఇది చాలా సార్లు వచ్చింది. వెరాసిటీ మీన్స్ నథింగ్ బట్ ట్రూత్. సో ద రైట్ వర్డ్ ఈస్ సెకండ్ వర్డ్. నెక్స్ట్ 121. ఓకే, సో we have antonym sections. సో ఇప్పటి వరకు మనకి కరెక్షన్స్ అయిపోయినాయి అండి, తర్వాత ఫిల్లర్స్ అయిపోయినాయి, సినోనిమ్స్ అయిపోయినాయి. నౌ వీ హ్యావ్ యాంటోనిమ్ సెక్షన్, ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ మీన్స్ యాంటోనిమ్ సెక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ కన్ఫెస్. కన్ఫెస్ అంటే ఒప్పుకోవటం అండి, మనం చేసిన తప్పును ఒప్పుకోవటం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్ఫెస్ అంటాం. డినై ఈజ్ ద రైట్ వన్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత
Okay. Absolute, absolute, limited, opposite word is limited. Next. Okay. Valuable, valuably, you know that which is very very costly. Worthless, valuable, worthless. Next, 124. Okay. Hindrances and problems and creating problems or facing problems, many problems, that is called as hindrances. So 124, the right one is aid, support. Hindrance is problems, opposite word is aid. Aid means support. 125, alliance. Alliance means a relation. Okay, so relation, naive and domicide, natural and resident. Naive, native. Okay, 125, the right one is native. Native. Next one. So idiomatic expressions and idioms and phrasal verbs. And first one, to put two into two together, ante keeping everything in term, everything matter. Okay, false appear, to bear the burnt, to conclude from the obvious facts, to put off and put on the false appearance. First one, to put into two together, that is right one is the second one, fact. And ఆల్ టుగెదర్, ఇక్కడ ఆల్ టుగెదర్ అని 2 into 2 టుగెదర్ అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ ముందుంచటం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాక్ట్. ద రైట్ వన్ ఇస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ వన్, అండ్ వాష్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్ మీన్స్ టెల్లింగ్ సంథింగ్, సమ్ ప్రైవేట్ ఇష్యూస్ ఇన్ పబ్లిక్. ప్రతి మనిషికి కొన్ని ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. Everyone will have a private life, and if you tell that private life to the public or in public, that is called as wash a dirty line in public. Ikkada public anangane telling something, some secret private information to others anadamata. So the right one is discuss private issues in public. Next, 128, to read between lines. To read between lines means reading carefully, చాలా careful గా చదవటం అన్నమాట. The right one is the second one. Next, 129. Okay, to face the music. To face the music means to face the consequences. See, if you don't listen to my words, you are going to face the music. అంటే అర్థం ఏంటంటే, నా మాటలను నువ్వు వినకపోతే తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్, తర్వాత తీసుకునే యాక్షన్కి, తర్వాత పరిస్థితులకి నువ్వే బాధ్యుడు అని అంటమాట. టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, ద రైట్ వన్ ఈస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్, 130, టు లీవ్ నో స్టోన్ అన్టర్న్ మీన్స్ సిన్సియర్ ఎఫర్ట్. ప్రతి రాయిని పెకలించడం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే టు పుట్ మ్యాక్సిమం ఎఫర్ట్, ప్రతి బాగా గట్టిగా ఎఫర్ట్ పెట్టడం అన్నమాట. సో దట్ ఈస్ టు కీప్ క్లీన్ టైడీ, టు అట్మోస్ట్, టు ట్రై అట్మోస్ట్ అండి, టు ట్రై అట్మోస్ట్, బాగా వర్క్ చేయటం అన్నమాట. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 30. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30. నెక్స్ట్ 31 onwards we have the rearrangement of the paragraphs, sentences. Rearrangement of sentences తర్వాత నుంచి మనకి ఇక్కడ నుంచి ఇచ్చాడండి. ఫస్ట్, ఇండియాస్ uniqueness lies in its unity and in diversity. So the problem of India should not be viewed is in isolation because of this factor, and there are problems here and there at time, and India is a multi-religious, multicultural and multilingual country. Next, but even a small countries and with monolithic society have more problems. So ఇది మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్. ఇండియా ఈజ్ uniqueness. India's uniqueness lies in its unity in diversity. Unity and diversity, భిన్నత్వంలో ఏకత్వం. ఓకే, సో అంటే డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ రిలీజియన్స్, multicultural, different religious, multicultural, multilingual country మాట. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. నౌ వీ హ్యావ్ టు రీఅరేంజ్ ద పారాగ్రాఫ్. నా ఒక్కసారి PQSR ఎక్కడా కూడా మనకి సపోర్ట్ లేదండి, ఎక్కడా సపోర్ట్ లేదు. సో
వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇప్పుడు రైట్ ఆన్సర్ మనకి ఇలా ఇండిపెండెంట్ వర్డ్స్ కనుక ఇస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ పట్టుకుంటే మనకి అయిపోద్ది. ఇఫ్ యూ ఐడెంటిఫై ద ఫస్ట్ సెంటెన్స్ దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గెట్ ద ఆన్సర్. ఫస్ట్ సెంటెన్స్ పట్టుకోవడం కష్టం, కానీ పట్టుకుంటే ఇక మిగతా మనం చదవాల్సిన అవసరం లేదన్నమాట. 131, క్వశ్చన్ నెంబర్ 131. నౌ ద రైట్ వన్ ఈస్, కెన్ యూ ఐడెంటిఫై ద రైట్ వన్? సి, India is a unique country. India's uniqueness lies in the unity of diversity. So the problem of India, no, కాదండి. ఫస్ట్ సెంటెన్స్ సో ద ప్రాబ్లమ్ తో స్టార్ట్ అవుద్దు. Unity in diversity, because of these facts, because of this unity in diversity, because of this factor, there are problems here and there at a time. Yeah, ఇండియాలో యూనిటీ అండ్ డైవర్సిటీ ఉండటం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ సెంటెన్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇండియా ఈజ్ యూనిక్నెస్ లైస్ ఇన్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ. ఇండియా ఈజ్ అ మల్టీలింగ్వల్ కంట్రీ. సో ఆర్ బాగానే ఉంది, కానీ ఆర్ తర్వాత క్యూ ఇచ్చాడు. మల్టీలింగ్వల్ కంట్రీ, బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దేర్ అట్ ఎ టైమ్. ఓకే, తర్వాత మళ్ళీ ఎస్, సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్. ఆర్ క్యూ వరకు కరెక్ట్, కానీ ఎస్ దగ్గర పోతుంది కాబట్టి ఆర్ కరెక్ట్ కాదండి. సో ఇండియా ఈజ్ ఏ యూనిక్ లైస్ ఇన్ ఇండియాస్ యూనిక్నెస్ లైస్ ఇన్ ఇట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. తర్వాత బట్ ఈవెన్ ఏ స్మాల్ కంట్రీస్ కాదండి. సో ఎస్ అనేది కాదండి. సో ఫస్ట్ సెంటెన్స్ అవడానికి ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే క్యూకి ఎక్కువ ఉన్నాయండి. సో ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ క్యూ అండ్ ద ఆన్సర్ ఈస్ నెంబర్ 2. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. చెక్ ఇట్. India's uniqueness lies in its unity in diversity, and because of this factor, because of this unity in diversity factor, there are problems here and there at a time. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత ఎస్, బట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథికల్ సొసైటీ హ్యావ్ మేజర్ ప్రాబ్లమ్స్. సో ఇండియాలోనే కాదు, చిన్న చిన్న కంట్రీస్లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా అండ్ షుడ్ నాట్ బి వ్యూడ్ ఇన్ ఐసోలేషన్. కాబట్టి ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ని మనం ఐసోలేషన్గా సపరేట్గా చూడకూడదు అన్నమాట. సో ఓన్లీ ఇండియాలోనే ఈ ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పి మాత్రం చూడకూడదు, ఎందుకంటే చిన్న చిన్న కంట్రీస్లో కూడా దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇక ఆర్. ఓకే, ఇండియా ఈజ్ అ మల్టీలింగ్వల్, మల్టీకల్చరల్, multi-religious, multicultural, multilingual country, and India is possessed success in all the fields. Inni differences unna gani India is a successful country. So the answer is number 2. Next, 132. My friend went to live in a village, but went to village, but it was very small, where it is a very slow animal. So my friend brought a donkey for 500 rupees. Next, 500 rupees. One day his new neighbor and told him that he must buy a donkey. Every family there had a donkey. So ఇది మనకి ఇచ్చిన 5 సెంటెన్స్లన PQRS మాట. Now my friend went to live in a village. ఇది ఫస్ట్ సెంటెన్స్. నా ఫస్ట్ సెంటెన్స్ తర్వాత ఏమీ మనకి సపోర్ట్ లేదు చూడండి. ఫస్ట్ సెంటెన్స్ పట్టుకుంటే అయిపోద్ది అన్నమాట. మై ఫ్రెండ్ వెంట్ టు లివ్ ఇన్ ఏ విలేజ్ బట్ ఇట్ వాజ్ వెరీ స్లో యానిమల్ కాదు, పి అనేది ఎట్టి పరిస్థితిలోనూ కాదండి. నెక్స్ట్ వన్, మై ఫ్రెండ్ వెంట్ టు లివ్ ఇన్ ఏ విలేజ్ సో మై ఫ్రెండ్ బ్రాట్ ఎ డాంకీ కాదు. వై హీ బ్రాట్ ఎ డాంకీ అనేది ముందు చెప్పాలి కదా. సో క్యూ కాదండి. ఓకే, 2 ఆన్సర్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. మై ఫ్రెండ్ వెంట్ టు లివ్ ఇన్ ఏ విలేజ్, వన్ డే హిస్ న్యూ నైబర్ told him that he must buy a donkey. Okay, so ఇక్కడ why he has to buy a donkey అనేది ముందు చెప్పాలి కదా. సో కాబట్టి ఆర్ ఈజ్ ద నాట్ ద రైట్ ఆన్సర్. ఆర్ రైట్ ఆన్సర్ కాదండి. ఇక మిగిలినది లాస్ట్ ఒకే ఒక ఆప్షన్ చూడండి. మై ఫ్రెండ్ వెంట్ టు లివ్ ఇన్ ఏ విలేజ్, ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ ఎ డాంకీ. ఓకే, తర్వాత ఆర్, వన్ డే హిస్ న్యూ నైబర్ టోల్డ్ హిమ్ దట్ హీ మస్ట్ బై ఎ డాంకీ. ఆర్ ఈస్ కరెక్ట్. తర్వాత క్యూ, సో మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ బాట్ ఎ డాంకీ ఫర్ 500 rupees బట్ ఇట్ వాస్ ఎ వెరీ స్లో యానిమల్. ఆన్సర్ అనేది కింద నుంచి పైకి వెళ్ళిందండి. ఓకే, అంటే ఎస్ ఆర్ క్యూ పి. So the answer is number 3. Third one is the right answer. Okay. Next,
Next question. Okay. So question number 133. And when Galileo went home, he began to experiment with his pendulum. And when he showed it to his teacher, and they were delighted. It was not a long before physicians and were all using the instrument to count the heartbeat of their patients. Next one. Soon he heard the inventor and an instrument which make the rate of pulse beat. Makers began to use the pendulum to keep time. So ఇది మనకి ఇచ్చిన పారాగ్రాఫ్. వెన్ గెలీలియో ఇక్కడ అన్ని కూడా PQSR సింగిల్ సెంటెన్స్ అండి. ఫస్ట్ సెంటెన్స్ పట్టుకుంటే అయిపోద్ది అనమాట. వెన్ గ్యాలిలియో వెంట్ హోమ్ అండ్ హీ బిగాన్ టు ఎక్స్పెరిమెంట్ విత్ పెండలం. వెన్ హీ షోడ్ ఇట్ కాదండి, P కాదండి, P is not. When Galileo went home, he began to experiment with a pendulum. It was not long before physicians were all using. What they are using అనేది చెప్పాలి కదా, కాబట్టి Q కూడా కాదండి. Next one. When Galileo went home, he began to experiment with pendulum and soon he had invented an instrument. ఓకే కాదు, ఎందుకంటే వెంట్ హోమ్ ఈ బిగాన్ ఎక్స్పెరిమెంట్ విత్ పెండులంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అండ్ సూన్ సూన్ హీ ఇన్వెంటెడ్, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండగా ఏం కనిపెట్టాడండి, అండ్ సూన్ హీ హ్యాడ్ ఇన్వెంటెడ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మార్క్డ్ ద రేట్ ఆఫ్ పల్స్ బీట్. సో అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ పల్స్ బీట్ అని నోట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని కనిపెట్టాడు అనమాట. సో ఆర్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ అండి. సో ద ఆన్సర్ ఈస్ నెంబర్ 4. నేను ఎస్ కూడా చదవలేదు, ఎందుకంటే దెన్ ద క్లాక్ మేకర్ బిగర్ ఎక్స్పెరిమెంట్ కి దెన్ ద క్లాక్ మేకర్స్ బిగన్ కి సంబంధం లేదు, కాబట్టి ఎస్ విల్ నాట్ బి ద ఫస్ట్ సెంటెన్స్. ఇక మిగిలిందల్లా ఆర్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. నా ఆర్ తో మొదలైంది ఒకే ఒక ఆన్సర్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో వెన్ గెలీలియో వెంట్ హోమ్ హీ బిగాన్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఎ పెండులం. ఓకే, తర్వాత సూన్ హీ హ్యాడ్ ఇన్వెంటెడ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మేక్ ద రేట్ ఆఫ్ పల్స్ బీట్. తర్వాత P. When he showed it to the teacher, they were delighted. The teacher felt very happy. It was not long before the physicians and were all using instrument to count the heartbeat of their patient. Next one, yes. So then the clockmakers began using the pendulum to keep time. So the right answer is number 4. Fourth one is the right answer. Next. Yes, the next bit is people have wrong calculations about Japan's population. No, this is not true. And old people die more often than the young. There are more old people in Japan. And the question is whether Japan has a lower death rate. So this is a question we have to rearrange it. Now look at the answer Q. The first one is Q followed by S, P, R. So all of them are individual votes. Now there is one advantage and one disadvantage. The advantage is if you identify the first sentence, that is enough. There is no need to look for the remaining 3 sentences. ఫస్ట్ సెంటెన్స్ కనుక మనం ఐడెంటిఫై కనుక చేయగలిగితే మిగతా 3 మనకి సంబంధం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇలా ఇండివిజువల్ గా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నౌ లెట్ us search for the first sentence. People have a wrong calculation about Japan's population. No, this is not true. ఇది పై సెంటెన్స్ కరెక్ట్ కాదు. ఇక్కడ అండ్ ఓల్డ్ పీపుల్, ఇక్కడ జపాన్స్ పాపులేషన్ కిను ఇక్కడ ఓల్డ్ పీపుల్ కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో క్యూ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్, క్యూ కాదు. తర్వాత దెర్ ఆర్ మోర్ ఓల్డ్ పీపుల్ ఇన్ జపాన్. పీపుల్ హ్యావ్ రాంగ్ క్యాలిక్యులేషన్ అబౌట్ జపాన్ పాపులేషన్. జపాన్ పాపులేషన్ మీదే అసలు రాంగ్ క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు దెర్ ఆర్ మోర్ ఓల్డ్ పీపుల్ అన్న దానిలో అర్థం లేదు అన్నమాట. సో ఆర్ ఈజ్ నాట్ ద రైట్ వన్. Next one, the question about Japan's wrong calculation about Japan population. The question is whether Japan has a lower death rate. That is also not the right one. So yes is not the right one. So the only one option left is that is a third one.
People have a wrong calculation about Japan population. No, that is not true. So ఈ పైన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందువల్ల కరెక్ట్ కాదంటే there are more old people in Japan and old people die more often than young. ఓకే, తర్వాత sorry, PR, no, there are more old people in Japan, that is that is R, and followed by Q, and old people die more often than young. And the last one is, the question is whether Japan has a lower death rate. That's the right one. So the right answer is number 3. Next, 135. The last one in the rearrangement section. Pollution is one of the evils brought by the growth of science. Now, air pollution has very harmful effect, and they pollute the air and atmosphere. It is making environment, water and air dirty. And factories and industries keep throwing out smoke and which contain toxic gases. Now see, pollution is one of the evils brought by the growth of science. What is this growth of science? ఈ growth of science అంటే ఏంటి? Growth of science అంటే nothing but industries, nothing but technology which is used in the industries. So the right answer is yes. Yes is the first one. సో మనకి ఉన్న ఆప్షన్స్ లో ఎస్ అనేది లాస్ట్ లో ఉంది. ఎస్ తో మొదలైంది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి దట్ విల్ బి ద ఆన్సర్. నేను ఎలా పట్టుకున్నాను? వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ అన్న? గ్రోత్ ఆఫ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. సో దిస్ విల్ బి ద ఫస్ట్ సెంటెన్స్. ఎస్ విల్ బి ద ఫస్ట్ సెంటెన్స్. మనకున్న ఆప్షన్స్ లో ఒక్క 4 లో మాత్రమే ఎస్ తో స్టార్ట్ అయింది కాబట్టి దట్ విల్ బి ద ఆన్సర్. లెట్ us చెక్, ఒకసారి చెక్ చేద్దాం బట్టండి. నా 135, okay, let's see. The pollution is one of the evils brought about by the growth of science, and factories and industry keep throwing out smoke which contain toxic gases, and air pollution has very harmful effect. Tarvata Q, and they pollute the air and atmosphere. Tarvata, it makes environment, water and air dirty. That's it. So that's the end for the 35. Let's move to the 36. In 36 we have active voice and passive voice. Now first, so I told the rules and regulations a number of times, but I also told you whenever you do direct, indirect or active voice or passive voice, first convert the sentence. If it is active voice, convert it into passive voice. If it is direct speech, convert it into indirect speech. ఆఫ్టర్ దట్ ఒక్కసారి మనం కన్వర్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆప్షన్ కింద ఆప్షన్స్ లో ఏ నెంబర్కి మ్యాచ్ అయిందో చూసుకుని అది ఆన్సర్గా పెట్టుకోండి. అంతేగాని పైన సెంటెన్స్ చదివి ఫస్ట్ సెంటెన్స్ చదివి తర్వాత 4 ఆప్షన్స్ చదివితే 4 కూడా కరెక్ట్గానే అనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ read it, convert it. First one, circumstances is subject, will oblige is verb and me is object. నా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఏమవుద్ది? మీ ఇటు వచ్చేటప్పటికల్లా ఐగా మారుతుంది. విల్ వస్తే విల్ బి, ఐ విల్ బి obliged to go by the circumstances అలా రావచ్చు మాట. సో ఇక్కడ విల్ బదులు షల్ కూడా రావచ్చు మాట. I shall be obliged to go by the circumstances. Second one is the right one. పైన విల్ ఉంది, మళ్ళీ విల్లే రావాలని లేదు. విల్ బదులు షల్ రావచ్చు, షల్ బదులు విల్ రావచ్చు మాట. నెక్స్ట్ 137. We waste much time on truffles. We subject, waste verb, much time object, on the truffle మీరు వాడుకుంటే ఎక్స్ట్రా వర్డ్స్ మాట. సో చూడండి, ఇట్లా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఆన్సర్ చూడండి, అన్ని కూడా మచ్ టైంతో స్టార్ట్ అయింది. సో మచ్ టైమ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ మాట. మచ్ టైమ్ వేస్ట్ అనేది V1 కదా. V1 కనుక ఉంటే మనకి పాసివ్ వాయిస్లో ఏమొస్తాయి? ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, ఈ మూడిట్లో ఒకటి వచ్చి తర్వాత V3 రావాలన్నమాట. సో మచ్ టైమ్ ఈజా, ఆరా, యామా? మచ్ టైమ్ ఈజ్. సో మన ఆన్సర్లో ఎప్పుడు కూడా మచ్ టైమ్ ఈజ్ అనేది ఉంటే ఎక్కడైతే ఈజ్ ఉందో అదే కరెక్ట్ మాట. ఈజ్ అనేది ఇక్కడ 3rd లోను 4th లోను ఉందన్నమాట. ఇప్పుడు చూద్దాం. మచ్ టైమ్ ఈజ్ వేస్టెడ్
by us on Trafile. That is the right one. Much time is wasted by us on Trafile. Much time is wasted on Trifles. Okay. So which one is the right one? Much time is wasted by us. Third one is the correct one. థర్డ్ కి ఫోర్త్ కి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఇక్కడ చూడండి బయాజ్ అన్నాడు, ఇక్కడ బయాజ్ వాళ్ళ, అదే ఓన్లీ డిఫరెన్స్ మాట. సో మొత్తం పూర్తి ఆన్సర్ దీనిలో ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 138. మోహన్ గేవ్ ద బెగ్గర్ an old shirt. మోహన్ ఈ సబ్జెక్ట్, గేవ్ ఈజ్ వర్బ్, ది బెగ్గర్ అనేది ఆబ్జెక్ట్ 1 అండ్ ఓల్డ్ షర్ట్ అనేది ఆబ్జెక్ట్ 2. నా మీరు ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 వచ్చినప్పుడు ఒకసారి ఆన్సర్ ఇంకా చూడండి, దేంతో స్టార్ట్ అయిందో చూడండి. అండ్ ఓల్డ్ షర్ట్తో మొదలైంది, అండ్ ఓల్డ్ షర్ట్, ద బెగ్గర్, ద ఓల్డ్ షర్ట్. సో బెగ్గర్ ఇంపార్టెంటా ఓల్డ్ షర్ట్ ఇంపార్టెంట్ అంటే బెగ్గరే ఇంపార్టెంట్, షర్ట్ కాదు మనకి. సో అప్పుడు మీరు బెగ్గర్తో స్టార్ట్ చేయండి. గేవ్ వచ్చింది, గేవ్ అంటే V2 కనుక వస్తే ఏమొస్తుంది, వజ్ కానీ వర్ కానీ రావాలి, వజ్ కానీ వర్ కానీ రావాలి. బెగ్గర్ వజ్, బెగ్గర్ వర్, బెగ్గర్ వజ్. బెగ్గర్ వాజ్ గివెన్ an old shirt by Mohan. That is the right answer. So the beggar was given an old shirt by Mohan. That's the right answer అండి. The beggar was given an old shirt by Mohan. Third one is the right answer. ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు నేను ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చానంటే మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చా, షర్ట్కి కాదు మాట. Next 138. That is the end of the 138. Now we'll move to the 139. Question number 139. They have made him a king. ఇక్కడ కూడా మనకి 2 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకి 2 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. నౌ ఫస్ట్ చూడండి, దే హ్యావ్ మేడ్ హిమ్ ఏ కింగ్. దే సబ్జెక్ట్, హ్యావ్ మేడ్ వెర్బ్, హిమ్ ఆబ్జెక్ట్, ఏ కింగ్ కూడా ఆబ్జెక్ట్ అన్నమాట. ఏ కింగ్ కూడా ఆబ్జెక్టే. ఇలా రెండు ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏది తీసుకున్నాడు చూడండి, ఇక్కడ కింగ్ తీసుకున్నాడు, ఇక్కడ హీ తీసుకున్నాడు, ఇక్కడ కూడా హీ తీసుకున్నాడు, ఇక్కడేమో దే తీసుకున్నాడు. కాబట్టి ఇది అసలు టోటల్గా రాంగ్. థర్డ్ వన్ ఈజ్ టోటల్లీ రాంగ్ అన్నమాట. సో 139, క్వశ్చన్ నెంబర్ 139, అండ్ యూ కెన్ టేక్ హీని తీసుకోండి, ఎందుకంటే కింగ్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. హిమ్ ఇటు వచ్చేటప్పటికల్లా హీగా మారుతుంది. హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తే ఏమవుతాయి, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కనుక వస్తాయి. సింగులర్ అయితే హ్యాస్ బీన్, ప్లూరల్ అయితే హ్యావ్ బీన్. హీ తర్వాత ఏమొస్తుంది, హీ హ్యాస్ బీన్ మేడ్. ఓకే, సో హీ హ్యాస్ బీన్ మేడ్ a king by them. That is the right one అన్నమాట. He has been made a king by them. That's the right answer. So can you tell me which one is the right answer? So I told you that he has been made a king by them. Third one is the right. Fourth one is the right answer. Okay, first ది ఎందుకు కాదు అంటే కింగ్ తో స్టార్ట్ అయింది అన్నమాట మనకి. సో కింగ్ తో మొదలైంది, కానీ యాక్చువల్ గా పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి హీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను ఆయన. అక్కడ యాక్చువల్ గా రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కానీ రెండిట్లోనూ it is always better to give the importance to a person rather than somebody else మాట. సో హీకి ఇంపార్టెన్స్ ఇచ్చి రాశాను కాబట్టి that is the fourth one is the right answer. And walking along the road he noticed a dead cobra. ఇక్కడ వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఇదంతా కూడా ఫ్రేజ్ అండి, ఫ్రేజ్. ఇక్కడ అసలు సెంటెన్స్ ఇక్కడ ఉందన్నమాట. హీ సబ్జెక్టు, నోటీస్డ్ వెర్బ్, ఏ డెడ్ కోబ్రా ఆబ్జెక్ట్ అండి. సో మనం ఏం చేయాలంటే ఈ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అనే దానితోనే సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. సో వాకింగ్ అలాంగ్ ద రోడ్, ఓకే, ఏ డెడ్ కోబ్రా వాజ్ నోటీస్డ్ బై హిమ్. దట్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. సో వాకింగ్ అలాంగ్ ద రోడ్ అనే దాన్ని అలాగే ఉంచేసాను. మీకు ఇట్లాంటి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఒకసారి ఆన్సర్ చూడండి, అన్ని చూడండి వాకింగ్ అలాంగ్ ద రోడ్ తో స్టార్ట్ అయినాయి. సో మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు జస్ట్ లుక్ ఎట్ ద ఆన్సర్. ఒకసారి ఆన్సర్ని చూస్తే మనకి డెఫినెట్గా ఆబ్జెక్ట్ ఏది అనే విషయంలో ఏదైనా మనకి కన్ఫ్యూజన్ కనుక వస్తే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద ఆబ్జెక్ట్, యు జస్ట్ లుక్ ఎట్ ద ఆన్సర్. ఆన్సర్ని చూడండి, దేంతో మొదలైందో చూసుకోండి,
అదే మనకి క్లూగా ఉపయోగపడుతుంది అనమాట. సో వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఎ డెడ్ కోబ్రా వాజ్ నోటీస్డ్ బై హిమ్, దట్ ఈస్ ద రైట్ వన్. ఎక్కడుంది? డెడ్ కోబ్రా ఈజ్ అన్నాడు, తప్పు. ఓకే, తర్వాత రోడ్ ఇక్కడ వాజ్ అసలు లేదు, తీసేయండి. వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఎ డెడ్ కోబ్రా వాజ్ నోటీస్డ్ బై హిమ్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 141. 141. Okay. Romans expected to conquer the Carthagins. Romans subject అండి, expected V2 కనుక వస్తే was కానీ were కానీ. To conquer Carthage. Carthage ఈ చూడండి, ఇక్కడ మీరు Carthage తో స్టార్ట్ అయింది అన్ని కూడా. Carthage లేకపోతే ఇట్లాంటి సెంటెన్సెస్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అనే వర్డ్తో స్టార్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ టు కాంకర్ క్యాథరేజ్ అనే దాన్ని ఆబ్జెక్ట్గా మనం వాడలేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ద సెంటెన్స్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బై ద రోమన్స్ అన్న దాంతో స్టార్ట్ అయితే పర్ఫెక్ట్గా మీనింగ్ వస్తుంది. మనకి ఇక్కడ ఉన్న వాటిల్లో ఓన్లీ థర్డ్ సెంటెన్స్ మాత్రమే ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్తో స్టార్ట్ అయింది కాబట్టి దట్ విల్ బి ద ఆన్సర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆబ్జెక్ట్ విషయంలో ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ చేసి రాయలేని పరిస్థితి కనుక వస్తే ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ లేకపోతే ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అన్న దాంతో స్టార్ట్ చేస్తే కరెక్ట్గా మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇట్లాంటి సెంటెన్సెస్ని మనం ఎప్పుడు కూడా ఇట్ వాజ్ తో స్టార్ట్ చేయాలి. సో ఆన్సర్లో దేనిలో అయితే ఇట్ వాజ్ ఉందో దట్ విల్ బి ద ఆన్సర్. ఏ ఆన్సర్ అయితే ఇట్ వాజ్ తో స్టార్ట్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో ఆన్సర్ నెంబర్ 3 ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ 42. 41 అయిపోయిందండి, 42. నెక్స్ట్ రైన్ డిస్రప్టెడ్ ద లాస్ట్ డే ప్లే బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక. రైన్ సబ్జెక్ట్ అండి, డిస్రప్టెడ్ V2 కనుక వస్తే వాజ్ కానీ వర్ కానీ. ద లాస్ట్ డే ప్లే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇదంతా కూడా మనం ఆబ్జెక్ట్గా తీసుకోవచ్చు అన్నమాట. మనకి ఆబ్జెక్ట్ విషయంలో చిన్న డౌట్ వచ్చింది. ద లాస్ట్ డే ప్లే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అనాలా, లేకపోతే ఇండియా అండ్ శ్రీలంక ప్లే అని చెప్పి అనాలా, ఏదైనా కొంచెం డౌట్ వచ్చింది అనమాట. సో ఒకసారి ఒకసారి ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ లాస్ట్ డే మొత్తం రాశాడు అనమాట. నెక్స్ట్ రెండోది ఇండియా అండ్ శ్రీలంక ప్లే ఆఫ్ లాస్ట్ డే అన్నాడు అనమాట. మూడోది లాస్ట్ డే ప్లే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక వాజ్ డిస్రప్టెడ్ అన్నాడు అనమాట. అన్నిట్లోనూ ది లాస్ట్ డేతోనూ స్టార్ట్ అయింది ఎక్కువ శాతం. కాబట్టి ద లాస్ట్ డే ప్లే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక మొత్తాన్ని మనం ఆబ్జెక్ట్గా తీసుకుందాం. సో ద లాస్ట్ డే ప్లే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక డిస్రప్టెడ్ ఉంటే ఏమొస్తుంది? వజ్ కానీ V2 కనుక ఉంటే వస్ట్ కానీ వర్ కానీ. సో ద లాస్ట్ డే ప్లే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక వాజ్ డిస్రప్టెడ్ బై రెయిన్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాజ్ ద లాస్ట్ డేస్ ప్లే between India and Sri Lanka was disrupted by rain. Third one seems to be correct అండి. Third correct. First చూడండి, the last day between India and Sri disrupted by rain. Okay. The last days. Okay. So the right answer for 142 is the third one అండి. Next 143. 143. My uncle promised me a present. సో ఇక్కడ మై అంకుల్ సబ్జెక్ట్ అండి, ప్రామిస్డ్ V2 అండి, మీ ఒక ఆబ్జెక్ట్ 1 అండి, ప్రెసెంట్ ఆబ్జెక్ట్ 2 అండి. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, కానీ వీడేది తీసుకున్నాడో చూడండి. ఇక్కడ ప్రెసెంట్ తీసుకున్నాడు, ఇక్కడ ఐ తీసుకున్నాడు, 3 చోట్ల ఐ తీసుకున్నాడు అండి, ఒక చోట మాత్రమే ప్రెసెంట్ తీసుకున్నాడు. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి? ద రైట్ వన్ ఇందాక నేను చెప్పింది ఏంటంటే పర్సన్ కనుకుంటే పర్సన్నే తీసుకోండి అన్నాను. ప్రజెంట్ మీలో ఏది పర్సన్ అండి? ఐ. మీ ఈజ్ అ పర్సన్. మీ సెంటెన్స్ మొదటికి వచ్చేటప్పటికి ఏమవుద్ది? ఐగా మారుతుంది. ప్రామిస్డ్ అనేది V1 కదా, V2 కదా. V2 అయితే వజ్ కానీ వర్ కానీ వస్తుంది. ఐ పక్కన వజ్జా వర్రా? ఐ వజ్. సో ఐ వాజ్ ప్రామిస్డ్ ఏ ప్రెజెంట్ బై మై అంకుల్, దట్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఐ వాజ్ promised a present by my uncle. So second one is the right one. So I was promised a present by my uncle. Second one is the right answer. So 143 is completed. 144. Okay. Darjeeling
సబ్జెక్ట్ అండి. గ్రోస్ V1 అండి. V1 కనుక వస్తే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఈ మూడిట్లో ఒకటి వస్తుంది అనమాట. సో డార్జిలింగ్ గ్రోస్ టీ. టీ ఈజ్ ఆబ్జెక్ట్. సో టీ ఈజ్ గ్రోన్ in Darjeeling. That's the right answer. So tea is grown in Darjeeling. Second one is the right answer. Tea is grown. V1 verb grows అనేది V1 verb 1 కాబట్టి is or am లో ఒకటి వచ్చిందన్నమాట. టీ కి పక్కన ఈజ్ వస్తుందా, am వస్తుందా, ఆర్ వస్తుందా? టీ ఈజ్ అంటాం కాబట్టి టీ ఈజ్ గ్రోన్ ఇన్ డార్జిలింగ్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 145. హీ వాజ్ అరెస్టెడ్. ఇక్కడ వాజ్ అరెస్టెడ్ చూడంగానే మనకేం తెలిసింది? ఇట్ వాజ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ లో ఉంది, దాన్ని దేనిలో మార్చాలి? యాక్టివ్ లోకి మార్చాలన్నమాట. సో హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ చార్జెస్ ఆఫ్ థెఫ్ట్ బట్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ హీ వాజ్ రిలీజ్డ్. సో ఫస్ట్ అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ చేశారు. అరెస్ట్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? పోలీసులకు ఉంటుంది. కాబట్టి మనం సెంటెన్స్ పోలీస్ అనే వర్డ్తో స్టార్ట్ చేయాలన్నమాట. నా పోలీస్ arrested him on the charges of theft but lack of evidence he was released. That is the right answer. So police idi correct. Second chudandi, police arrested him on a charge of theft but lack of evidence he was released. Third is chudandi, police arrested him on a charge of theft but for lack of evidence released him. Released him. Second is correct. And lack of evidence he was released. So 145, the question number 145, the right answer is the police arrested him on a charge of theft but for a lack of evidence he was but lack of evidence released. He was released. Okay. Evidence released him. Okay, sir. There is a small change. Now, why don't you take the third one? Second is mari too lengthy. Too much. Mali ikkada he ane word vaadadu mata. Third danlo chudandi, he was released. Okay. Evidence released him. Okay. Him, he అనేది ఎక్కడ రాల థర్డ్ దానిలో. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ యూ కెన్ టేక్ దిస్ థర్డ్ వన్ as an answer మాట. సో 145, the answer is number 3. That's the end for the active voice and passive voice section. Next one, just before now we have the bold one. Bold replacement మాట. ఎక్కడైతే బోల్డ్ లో ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయటం మాట. ఫస్ట్ వన్, జస్ట్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ the invigilator advised us from copying. From copying కాదండి, invigilator advised us against copying. ఫ్రమ్ కాపీయింగ్ అంటే ఎంకరేజ్ చేయటం అన్నమాట, అగెనెస్ట్ అంటే కాపీయింగ్ చేయొద్దు అని చెప్పడం అన్నమాట. సో ద రైట్ వర్డ్ ఈజ్ అగెనెస్ట్ అండి. ఇక్కడ ప్రిపోజిషన్ ఫ్రమ్ తప్పండి, ఫ్రమ్ ప్లేస్ లో అగెనెస్ట్ రావాలన్నమాట. నెక్స్ట్ 147. Okay, the whole country is disappointed over కాదండి, disappointed on the defeat of the cricket team. So the whole country the whole country is disappointed తర్వాత ఎప్పుడు కూడా by అనే వర్డ్ వస్తుంది అన్నమాట. So the right answer is third one. Next 148. He joined in the coach. Okay, so if he joins the coaching class so late, I am afraid it will be hard for him to catch up. Catch up ante unable to reach the target mata. So catch up ane word akkada correct andi. So there is no improvement avasam ledandi akkada. Next 149. Okay, if a definite cure for the cancer is discovered in few years కాదండి, in the next few years, వచ్చే రోజుల్లో కనుక క్యాన్సర్ కనుక మెడిసిన్ కనుక కనబడితే, it is unlike that it will be a simple and safe affair than that of
diabetes. Okay, so the right word is second one, and in the next few years is the right word rather than in few years. Next అనే వర్డ్ యాడ్ చేస్తే రాబోయే రోజులు అని వస్తాయి అన్నమాట. The tourist insured their luggage because they are assumed it must be stolen. It must be stolen అంటే కంపల్సరీగా ఎవడోడు కొట్టేస్తాడని. It might be stolen అండి, అంటే పోవటానికి స్కోప్ ఉంది అని అర్థం అన్నమాట. సో పోవటానికి స్కోప్ ఉంది కాబట్టి టూరిస్టులు వాళ్ళ లగేజ్ని ఇన్ష్యూర్ చేస్తున్నారు అనమాట. టూరిస్ట్స్ ఇన్ష్యూర్డ్ దేర్ లగేజ్ బికాస్ దే అజ్యూమ్డ్ ఇట్ మైట్ బి స్టోలెన్. అవి పోవటానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని వాళ్ళ లగేజ్ని వాళ్ళు ఇన్ష్యూర్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ 151. By the end of May each year, the agriculture produces comparing wheat and gram goes to the market ni మార్చమన్నాడు అన్నమాట. By the end of the May each year, the agriculture produce comparison wheat, gram and goes to the market. ఇక్కడ goes to the market కాదండి, goes to markets. That's the right word. One is the right one. Next 152. The old man was looking with caution and before he crossed the busy street. So the old man was looked with caution before he crossed the busy street. Okay, the old man was looking at cautiously. This one is the right one. Okay, was looking at cautiously when he was crossing the busy street mata. So 152, the right one is cautiously before, and I'm sorry, so second one is not right. Cautiously before, this one is the right one. At అవసరం లేదండి. So cautiously before he crossed the busy street. Next 153. And make haste, let you should not be caught in the storm. So make haste least and you should not be caught in the storm. So ikkada you should not be అనే దాన్ని మార్చమన్నాడు. షుడ్ నాట్ బి అంటే కంపల్సరీ అనే వర్డ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో షుడ్ నాట్ బి, మేక్ హేస్ట్ లీస్ట్, యూ షుడ్ బి కాట్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ అండి, షుడ్ నాట్ కాదు, షుడ్ బి. ఓకే, సో మేక్ హేస్ట్ లాస్ట్, యూ షుడ్ బి కాట్ ఇన్ ద స్టార్మ్. దట్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 154. Okay, the contesting candidate agreed to seek a common platform while canvassing for votes. ఇక్కడ టు సీక్ కామన్ ప్లాట్ఫామ్ కాదు, టు షేర్. ఓకే, టు సీక్ అంటే అడగటం మాట, షేర్ అంటే ఇద్దరు కలిపి షేర్ చేసుకోవటం. సగం సేపు ఒకళ్ళు మాట్లాడతాడు, ఇంకో సగం సేపు ఇంకోటి మాట్లాడతాడు అనమాట. ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అగ్రీడ్ టు షేర్ ఏ కామన్ ప్లాట్ఫామ్ వైల్ కాన్వాసింగ్ లో ఇద్దరు కూడా కామన్ గా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారన్నమాట. సో సీక్ కాదు, షేర్ ఇస్ ద రైట్ వర్డ్. 155. Now, okay, the new bank clerk and kicked off a row with a colleague. So 155. The new bank clerk kicked off a row with a colleague. Kicked off a row. Yeah, probably that's right. Right anandi. Kabatti last one is the right answer. Next, that is the end for the replacement of the bold letters. Now we entered into the next chapter, that is called as direct indirect speech. She said, let them play. Let కనుక వస్తే మనం అక్కడ ఇంపరేటివ్ గా వాడుకోవచ్చు, లేకపోతే అసర్టివ్ గా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. She said,
that she advised is the right word అండి, ఎందుకంటే let అనే వర్డ్ వచ్చింది అంటే advised అనే వర్డ్ జనరల్ గా వస్తుందన్నమాట. సో she advised that they should be allowed to play. Fourth one is the right one. ఇది మీనింగ్ ని బట్టి చేసిన సెంటెన్స్, నాట్ బేస్డ్ ఆన్ ద గ్రామర్ బేస్డ్ కాదు. షీ అడ్వైజ్డ్ దట్ దే షుడ్ బి అలౌడ్ టు ప్లే మాట. నెక్స్ట్ 57. Ramesh said and Sarla will not dance. ఇక్కడ సెడ్ తర్వాత ఏం వర్డ్ వస్తుంది? దట్ వస్తుంది. విల్ ఏమవుతుంది? వోంట్ గా మారుతుంది అన్నమాట. సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు రమేష్ సెడ్ దట్ సరళ వుడ్ నాట్ డాన్స్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడుందో చూడండి. రమేష్ సెడ్ దట్ సరళ వుడ్ నాట్ డాన్స్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ వన్ అండి. నెక్స్ట్ 158. The professor said, alas, he is no more. సో alas అనే వర్డ్ వచ్చింది అంటే అక్కడ you have to be expressed with sorrow మాట. So the professor expressed with sorrow that he is alla was ga marid మాట. He was no more. So the right answer is the first one. Professor exclaimed with sorrow that he was no more. Next 159. She said to me, and do you know who is there? ఇక్కడ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి సెడ్ టు ఏమవుతుంది? ఆస్క్డ్ గా మారుతుంది. ఇక్కడ ఇఫ్ అనే పదం వస్తుంది అన్నమాట. సో హీ ఆస్క్డ్ మీ ఇఫ్. ఇక్కడ యూ ఉంది కదా, యూ ఉంటే సెంటెన్స్ ముందు ఉన్నాళ్ళు వస్తారు. యూకి ముందు ఎవరున్నారు? మీ ఉంది. సో ఐ, మీ, మై ఆర్ మైన్. ఇప్పుడు ఈ యూకి మొట్టమొదటి రూపం రాయాలన్నమాట, అంటే ఐ మాట. సో హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ నో. నోకి పాస్ట్ టెన్స్ ఏంటండి? న్యూ. ఐ న్యూ. ఓకే, హూ వాజ్ దేర్. అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ నో హూ వాజ్ దేర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ కెన్ యూ సర్చ్? కింద ఉన్న 4 ఆప్షన్స్ లో ఆ ఆన్సర్ ఎక్కడుంది ఎత్తుకండి. ఫస్ట్ లో చూడండి, he asked me if I knew who was there. So the right answer is number 1. Next 160. He said thanks for reminding me. ఇక్కడ థ్యాంక్స్ అని వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి, అన్నిట్లోనే థ్యాంక్స్ తో మొదలైంది. ఇది ఒక క్లూ మాట మనకి. ఒక్కొక్కసారి మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం వస్తే ఆన్సర్ చూస్తే తెలిసిపోద్ది అన్నమాట. సో హీ థ్యాంక్డ్ మీ ఫర్ reminding him is the right one. Reminding him is the right one. He thanked me for reminding him is the right answer. 160, the answer is number 2. He thanked me for reminding him. Next 161. He said hello. So hello ante greeted మాట. సో he greeted me అని చెప్పి రాసుకోవచ్చు. He said hello, what are you doing? So he greeted me and asked me what. ఇక్కడ మీ ఉంది, యూ ఉంది కదా. సో యూ ఉంటే ఇక్కడ సెకండ్ లో ఉన్నాళ్ళు వస్తారు. సెకండ్ లో ఎవరు లేరు కాబట్టి మీ. సో ఇక్కడ వాట్ మీ అనుకోండి. అక్కడ ఐ, మీ, మై ఆర్ మైన్. ఎప్పుడండి? యూ వస్తే ఐ రాయాలి. ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూ వస్తే మీ రాయాలి. యువర్ అనే పదం కనుక వస్తే పైన ఉన్న మై కానీ మైన్ కానీ రాయాలన్నమాట. సో హీ గ్రీటెడ్ మీ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. దట్స్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఫర్ 161 ఈజ్. నౌ కెన్ యూ లుక్ ఎట్ ద రిమైనింగ్ 4 ఆన్సర్. మిగతా 4 కూడా ఒకసారి చూడండి. So he greeted me. What I said was he greeted me and asked me what I was doing. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి 1. అయితే మిగతాయి కూడా చూడండి. He greeted me and asked me what I was doing. He greeted me and asked me what was I doing. Okay, what I was అన్నాడు, తప్పండి. He greeted me and asked me what he was doing, ఇంకా తప్పు. He greeted me and asked me what I was doing. Okay, he greeted ఇక్కడ మీ రాలా.
అది తప్పు మాట. సో ద రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 1 కరెక్ట్ అండి. ఏం చేశాడు ఇక్కడ? థ్యాంక్ యూ, హలో అన్న వర్డ్ని గ్రీటెడ్గా మార్చాడు అనమాట. హీ గ్రీటెడ్ మీ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. నెక్స్ట్ 162, షీ సెడ్ కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్ని మీరు మార్చడానికి వీల్లేదు, పాస్ట్ టెన్స్లోకి మార్చడానికి వీల్లేదు అనమాట. సో షీ కంగ్రాచ్యులేటెడ్ మీ అనేది కరెక్ట్. ఓకే, హీ కంగ్రాచ్యులేటెడ్ మీ అని ఒక్క సెంటెన్స్తో మనం తీసేయచ్చండి. సో యూ జస్ట్ సింపుల్లీ సే దట్ షీ కంగ్రాచ్యులేటెడ్ మీ. నెక్స్ట్ 163, ఓకే, షీ సెడ్ ఫేర్వెల్ మై డియర్ ఫ్రెండ్. సో ఇది మనకి అంత తొందరగా మార్చాల్సిన అవసరం ఉన్నటువంటి సెంటెన్స్ కాదండి. షీ బేడ్ ఫేర్వెల్ టు హర్ బ్రదర్. Farewell, my dear friend, my dear friends. Okay, so she bade farewell to her friends. She bade farewell to her friends. Yeah, second, first and third lo undandi. She bade farewell for kaadu kada, farewell to. Yeah, third one is the right answer andi. Third is correct. ఫస్ట్ దానికి థర్డ్ దానికి తేడా ఏంటంటే ఇక్కడ టు ప్రిపోజిషన్ వాడాడు, ఇక్కడ ఫర్ ప్రిపోజిషన్ ఇచ్చాడు. టు ఈస్ రైట్ రాదర్ దాన్ ఫర్. నెక్స్ట్ 164, ఓకే, షీ సెడ్ టు ద ప్యూన్ లెట్ ద విజిటర్స్ హ్యావ్ హిస్ క్యాప్. సో లెట్ కనుక వచ్చింది అంటే మీకు అక్కడ దెర్ ఈస్ నో నీడ్ టు ఫాలో ద గ్రామర్. గ్రామర్ కంటే మనకి మీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. హీ ఆర్డర్డ్ ద ప్యూన్. సెకండ్ చూడండి, హీ ordered the peon that the visitors might be allowed to have his cap. That's the right answer. Next 165, okay, he says Mohan will write a letter. So he said, he says, okay, present tense andi, ఇక్కడ కూడా present tense ఉంది కాబట్టి he says that Mohan will write a letter. That is the answer. ఓకే, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ రెండు ఒకే టెన్స్ లో ఉన్నప్పుడు ఇంకా ఏ వెర్బ్లు మారు, అదే ఉన్నది ఉన్నట్టుగా మార్చి రాసి కంజెంట్ వర్డ్ మధ్యలో కంజెంట్ వర్డ్ పెడితే సరిపోద్ది అన్నమాట. సో ద రైట్ ఆన్సర్ ఫర్ 165 ఈస్ నెంబర్ 1. హీ సేస్ దట్ మోహన్ విల్ రైట్ ఏ లెటర్. ఎందుకంటే సేస్ V1 అండి, విల్ రైట్ ఏమో ఫ్యూచర్ V1 అండి, ఫ్యూచర్ ప్రెజెంట్ టెన్స్. రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే టెన్స్ లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం టెన్స్ మార్చాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ మనకి చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఈ సెంటెన్స్ ని కలపడానికి మధ్యలో దట్ అనే వర్డ్ వాడితే సరిపోద్ది అన్నమాట. సో హీ సేస్ దట్ మోహన్ విల్ రైట్ ఏ లెటర్. దట్స్ ఇట్. నెక్స్ట్ 166. Now 166 onwards we have a filler section. Close test ఇచ్చాడండి. Now what we have to do is, I told you many times, before you answer close test, first read the entire paragraph first. మొత్తం పారాగ్రాఫ్ అంతా ఒకసారి చదివి అర్థం చేసుకుని then it is good to answer the question. కింద ఉన్న ఫిల్లర్స్ తర్వాత ఫిల్ చేయడం కరెక్ట్ మాట. సో టైం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం, అలా కాకుండా మీకు టైం లేదనుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టైం దెన్ you can fill the blanks based on the parts of speech. Now let me read it. In many hill and dash area of developing countries such as the Himalayan region, agriculture is dash in the hands of women, since men dash go to the towns and cities in search of salaried jobs and which can dash family income. Therefore, without the total intellectual and dash participation of women, it will not be possible to popularize dash system of land management, of cultivation dash germs and soil erosion, and promote the dash of soil and the health of the economic plants and from animals. Scientific and technological dash of the rural women alone can dash prosperity to them as well as the rural society. So it is about the women and empowerment of women
how to educate them, what are the benefits with women, etc. and etc., especially in agriculture. So that was discussed in this paragraph. Now let us answer. In many hill and dash areas of developing countries, hill and remote areas of developing countries are inaccessible, fertile and French. The right one is remote, ante baga దూరంగా ఉన్నాయి. In many hill and remote areas of developing countries, such as the Himalayas region, agriculture is dash in the hands of women. Agriculture is in the hands of, okay. Agriculture is dash in the hands of women solely, extremely, hardly, largely. So సోల్లీ ఒకటి కరెక్ట్గా కనిపిస్తుంది, లార్జ్లీ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. రెండిట్లో బెస్ట్ ఏంటంటే లార్జ్లీ అన్నమాట. ఈజ్ largely in the hands of women, since men dash to go towns and cities in search of salaried jobs. So men which 121, okay, since men plan, tend, intended, like, okay. So 168, the right one is tend to go to town and cities in search of job and salaries job, which can augment the family income. Therefore, without total intellectual and dash mental, laborious, physical. So intellectual and dash. So 170, the right one is physical. So without intellectual and physical participation of women, it will not be possible to popularize alternative system of land management, of shifting cultivation, 172, shifting cultivation, arrest journey of and soil erosion and promote the care of the soil and health of economic plants and farm animals. Scientific and technological empowerment. Scientific and technological empowerment of rural women alone can usher. Fourth one, usher in prosperity of them as well as the rural society. That's right. So that's the end for the one filler. Oka close test ayipindandi. Now the second close test. Here also we have a big one, but seems to be very small. Chinnade కానీ ఏమైందంటే the gaps are very close. This is very difficult to do. Gaps చాలా దూరంగా ఉంటే ఈజీగా చేయొచ్చు. గ్యాప్స్ కనుక చాలా దగ్గరలో ఉంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. Now let me read it. Young mothers have of a or an dash idea about some dash feel that post-operative plan is more dash than normal delivery. Next, the emphasis therefore should be on antenatal treatment, and where the mother to be dash to know the facts about her health and is dash on the mode of delivery most suitable. Upper class or the not women must not assume that just because the cesareans have become the dash, it is normal. A doctor's primary responsibility is to discuss the pros and cons of each mode of delivery and dash the decision of the patient, dash the final choice is the dash to her. So it is about the cesarean operation or the normal delivery. What the paragraph is telling us, doctor has to discuss whether
the patient needs, whether the patient will go for cesarean operation or she prefers normal delivery. He has to discuss with the patient, and finally both of them, that is doctor and the patient, both of them have to take one decision matter. Now that is about the paragraph first one. Young mothers have of a or dash idea. Now what is the right one? The right one is wrong. Okay, so young mothers have of a wrong idea about what? Wrong idea about dash, about motherhood, hygiene, pain and offsprings. The right one is pain. Wrong idea about the pain. Next, 178. Some dash feel that post-operation pain is more dash than normal delivery. Some even, some actually, some however, some through. So the right one is some even. Okay, some even. 78. Some even feel that post-operation delivery is more what? Is more okay, more extreme, more bearable, more harmful, more fatal. So 179, the right one is more bearable. Next, 180. More bearable than normal delivery. The emphasis, therefore, should be on the antenatal treatment, and where the mother to be dash, mother to be gets. Next, to be gets to know the fact about her health and is advised. So mother is advised and mother is become. So mother is advised on the mode of delivery most suitable. Upper class or not women must not only assume that just because the cesarean have become the dash is normal. So the cesarean is cesarean have become the dash is normal, order normal, norms normal, traditional normal and fashion normal. So the right one is norm. Next, 183. A doctor's primary responsibility is to discuss the pros and cons of each mode of delivery and influence, change, effect and help. So which one is the right one? The right one is 183. Can you select one of the best one? Okay, 183. The right one is influence. 184. 184. And decision and delivery and influence. Delivery and influence the decision of the patient and the patient, although the final choice is dash her. Final choice is left to her or made her, brought to her or given to her. The right one is left to her. So that's the end for the close test. Rondo close test అయిపోయిందండి. The last but one is reading comprehension. I'm going to read the paragraph. Later we will answer the questions. First నేను చదువుతానండి. తర్వాత చదవటం అయిన తర్వాత then we will answer the questions. First, okay, read not to contradict. Read not to contradict. That's right.
Read not to contradict and confuse, and not to believe and take for granted, and not to find, talk or discuss, but to weigh and consider. Some books are to be tasted and other to be swallowed, and some few to be chewed and digested. And this is some books are to be read only in part, and others to be read, but not consciously, and some few to be read wholly and with a diligence and attention. Some books may also be read by the deputy or and extract made of them by others, but that would be only in the less important arguments and to the meaner sort of books. Okay, else distilled books are like common distilled and distilled waters, and finally the final and flashy things. Reading makes a full man, and conference a ready man, and writing an exact man. So this is the sentence we have. This is a small paragraph. Now first question, and what should be the purpose of reading a book? Okay, so what is the purpose of reading a book? To contradict kadandi, to weigh and consider. Yeah, that's right, to weigh and consider, that's right Andy. Second one is the right one Andy. Next, 187. Okay, why are some books are tasted? To be read with great care kadu, to be read with great attention, to read only one part. Why are some books are tasted? Enduku konni books ala taste cheyali? Because to be read only part. Next, okay, how is man character influenced by writing? Okay, so 188, question number 188. So the right answer is how man's character is influenced by art of writing, and it makes him a great writer kadu, it makes him a ready man kadu, it makes him a full man, it makes him an exact man. Writing makes an exact man. Because of that, fourth one is the right answer. 189. Next one, what kind of books to be read by the deputy? ikkada manaki ekkada vachindandi. Yes, ikkada vachindi deputy. So what books are to be read? Extraordinary books kadandi, ordinary books kaadu, intelligent interesting book kaadu, the manner sort books. Idi fourth one is the right one. Next, tarvata, and last question from this pen. What is meant by chewed and digested? Chewed and digested ante enti? Thoroughly read and understood. This is the right one. Pretty to read kadu, understood without effort kadu, none of the above. Yeah, first one is the right one andi. First one is the right answer to the question. Next, 191. Again we have a big comprehension, chala pedda comprehension andi. I'm going to read for you. Okkasari nenu chaduvutanu painunchi kinda daaka, and later we will answer it. So once upon a time there was a bold man called as, it's a Chinese story, okay, called as Yaguyama, okay, in a small village in Japan, and he lived alone as his only son had gone far away to study. So please remember these words. Only one son, and that son was gone for studies. And Yaguyama was a nice and friendly man who was liked by all the people in the village, and he had a very positive view about he had a positive view of everything that happened around him. So Yaguyama is having a positive attitude. He never grumbled or complained about anything, and the villagers would often come over the old man's house, express their sympathy, as his only son had gone far away, and even at this old age, and he had no one to look after him and support him. And they often wonder aloud if his son would ever return. As he replied to all the concern, Yaguyama would always thank them to say, whatever happens for good. So this is the sentence.
whatever you say, ఏది చెప్పినా కానీ యోగయోమ అనే ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే whatever happens happens, whatever happens happens for the good అంతే. So no one would understood why he was never sad about his son's absence. So one day Yogayoma's son returned to the village after completing his education. His son had become a merchant and was earning very well. And he took a great care of his father. Everyone was not only amazed at Yogoyama's luck, but they were also very happy for him. And streams of villagers come to over to congratulate him and look and like always the old man politely polite, and he thanked all of them coming over and said whatever happens happen for the good. ఎవరి ఇంటికి వచ్చినా కానీ ఇదే సెంటెన్స్ యోగయోమ చెప్తూ ఉండేవాడు అనమాట. నెక్స్ట్, అండ్ barely a few days passed, అలా కొన్ని రోజులు అయ్యేటప్పటికల్లా, when one day and Yogoyama son fell off the horseback. So Yogoyama's son fell on the horseback and broken his leg. Once again the entire village come to Yogoyama's house to express their concern, and again the old man thanked them for their sympathy and said whatever happens happens for the good. And some of the villagers were surprised to hear this and wondered what good could there be possible be in this situation, as his son broken a leg and old Yogoyama would have to take care of him. A moment later, the kingdom to which Yogoyama belonged and the neighboring kingdom had a war. The king announced that they need more young men in the army. A small troop of army came to the village and recruited all able-bodied young men in the army. And they did not give anyone a chance. Even those who were reluctant were forced to join in the army. And when they came to Yogoyama's house, they found this son with a broken leg. The army leader and told Yogoyama, your son is injured and so he is not be any help to the battlefield. Thus they left him behind. Once again all the villagers came to the old man's house and congratulated him for his good luck. They said, your luck that your son was not recruited, otherwise he would have been who would look after you? Like always the old man thanked them, said whatever happen for the good. And it was only then that the villagers understood the true meaning of Yogoyama's words. So that's a beautiful story. Now, question and answer section. Question number 191. Okay, why did Yogoyama always say whatever happen for good? ఎందుకని ఎప్పుడు కూడా అలా చెప్తాడనమాట. See, whatever happen for the good అంటే అర్థం ఏంటంటే this tells us that he is having positive ideas. Okay, when his son went for studies, he said whatever happen for good అన్నాడు. When his son came back, he said whatever happen for good అన్నాడు. When his son fell from the horse, and when his son's leg was broken, again he said whatever happen for good అన్నాడు. That tells us his positive intention. The right answer is the first one. First the right answer అండి. He had a positive view about everything. Next, 92. Okay, so question number 2. And why was everyone amazed at Yogoyama's luck? So his son has given an expensive gift కాదు. His son was given a huge post in the army కాదు. His son had returned and was taking great care of him. No, his son had become one of the greatest warrior కాదండి. So the right one, his son had returned and was taking great care of him. That is the right answer. The right answer is number 3. Next, 193. Why did Yogoyama lived alone? Why he was living alone? Because his son went for
studies. And he liked to live alone. His son was abandoned to him, no. And his son had gone away, studies. Third one is right answer. 194. Okay. Initially, the villagers sympathized with Yokoyama because. So, in the beginning of the story, villagers came and expressed their sympathy towards Yokoyama because nobody was there to look after him. అతను చూసుకోవడానికి ఎవరూ లేరు. ఉన్న ఒకే ఒక్క కొడుకు చదువుకోవడం కోసం వేరే చోటుకు వెళ్ళాడు అనమాట. సో హీ వాజ్ ఓల్డ్ అండ్ దేర్ వాజ్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. ఇది కరెక్ట్ అవుతుందండి. ఓకే, లేకపోతే సెకండ్ చూడండి. హీ నెవర్ కంప్లైండ్ అబౌట్ ఎనీథింగ్ కాదు. హిస్ హౌస్ వాజ్ రాబ్డ్ కాదు. హీ బ్రోక్ హిస్ లెగ్ కాదు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 195. వై డిడ్ ద ఆర్మీ రిక్రూట్ మోర్ మెన్? ఎందుకని ఆర్మీ వాళ్ళు ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటారు? యాక్చువల్లీ దెర్ వాజ్ ఎ వార్ బిట్వీన్ ద కంట్రీ వేర్ యోకోయామా ఈజ్ లివింగ్ and the neighboring kingdom mata. So the king wanted army bigger kaadu. The kingdom was at war and it needed more soldiers to defend itself. Adi correct andi. Second is correct. Third chudandi, the soldiers were rising. No, the king was planning to attack another kingdom and thus wanted a huge army. So either second or fourth. Last lo edaithe correct adi. Second one is right one and rather than fourth one. Next, and an appropriate title of the passage. Can you give a right title to this one? Great Yogomas and Yogomas default helpful villagers. Whatever happens, happen for good. Fourth the bound. Whatever happens, happen for good. Adi indirect ga undi, but at the same time central theme kuda adi mata. Next, 197. Okay. Arrange the following incidents in a chronological order as they occurred in the passage. Okay, ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి, ఒక కొత్త టైప్ మాట. అంటే ప్యాసేజ్ లో జరిగిన PQRS ఎలా అయితే అరేంజ్ చేస్తామో అలాగే అరేంజ్ చేయమన్నాడు అనమాట. యోగోయామాస్ సన్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ద హార్స్ బ్యాక్ గురించి ఇచ్చాడు ఇక్కడ. ఇట్లా అండర్లైన్ చేసుకోండి. హార్స్ బ్యాక్. యోగోయామా సన్ రిటర్న్ టు ద విలేజ్, ఇది ముందు జరిగింది. హార్స్ బ్యాక్ అంటే ఇది ముందు జరిగింది. అండ్ యోగోయామాస్ సన్ వాజ్ ఏ స్ప్రెడ్ ఫర్ జాయినింగ్ ఆర్మీ బికాస్ హిజ్ లెగ్ వాజ్ బ్రోకెన్. సో హార్స్ మీద నుంచి పడిన తర్వాత లెగ్ బ్రేక్ అయింది. నెక్స్ట్ వన్, కింగ్డమ్ వాజ్ ఎట్ వార్, ఇది లాస్ట్ పార్ట్ అండి. సో ఫస్ట్ది ఓకే, ఫస్ట్ బి అండి. యోగోయామాస్ సన్ రిటర్న్ టు ది విలేజ్ యాజ్ అ మర్చెంట్ అండ్ టుక్ కేర్ ఆఫ్ and where is the ఇది 197. Okay, so first the B is number 1 అండి. B is 1. So first యోగోయామాస్ సన్ came and started business. అలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమైంది, హార్స్ బ్యాక్ మంచి పడ్డాడు, ఇది నెంబర్ 2. పడిన తర్వాత ఏమైంది, ఇతను లెగ్ ఫ్రాక్చర్ అయింది, అది నెంబర్ 3. ఇక లాస్ట్ది ఇది నెంబర్ 4. అంటే స్టార్టింగ్ విత్ B, A, C, sorry, D, okay. So B, A, C, D. Okay, that is the right answer. B, A, C, D. కాదు. No. This one is the fourth one and this one is the third one. Spared. ఈ వర్డ్ చూడండి, spared to join army. That's right. So answer is BADC అండి. That's right. Fourth one is the right answer. So first చూడండి, his son returned and started as a merchant. తర్వాత he fell from the horse. సో ఇంటి దగ్గర పడిపోయిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగింది, లెగ్ ఇరిగిపోయింది, ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగింది. ఆర్మీ వాళ్ళు ఇతను ఎందుకు జాయిన్ చేసుకోలేదండి, బికాస్ హిజ్ లెగ్ వాజ్ బ్రోకెన్ అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ BADC. నెక్స్ట్ 198.
And late the village later the villagers sympathized with Yokoyama because, so in the last the villagers sympathized Yokoyama. Why? His son has decided to leave him alone and live in another village. Kadandi, Yokoyama broke his leg when he fell from the horseback. Kadu, and army recruited Yokoyama's display. Yokoyama's left fell off the horse and back and broke his leg. Fourth one is the right answer. 198. The fourth one is the right answer. Next. 199. Why did the leader of the army troop rejected Yokoyama's son? Enduku reject chesaru? Because his leg was broken and he is not useful in the army. So his son requested the leader to reject him. Kadu. His son had a broken leg and would be useless in the battlefield. Second one is the right answer. Next. 200. Last question. And why were the villagers surprised to hear Yokoyama's response when they came to sympathize with him in the second time? Second time, why the villagers were surprised? Anything happens for good. Anni annappudu enduku surprise ayyaru? The right answer is he was not grumble or compassion about even when his son broke his leg. First thing. So even though his son was broken his leg, he never bothered about, he didn't criticize anyone, he didn't curse anyone, he only said, whatever happen for good. So that is the end for the explanation to the paper number 49 of stenographers. I gave detailed explanation to all the questions in the English language section. Hope you might have understood my class. Thank you very much.